హాయ్ అంజలి. తాతయ్య ఎలా ఉన్నారు? మాకేమమ్మా, నేను నానమ్మ బానే ఉన్నావు. నువ్వెలా ఉన్నావు తల్లి? నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అమ్మ బంగారు తల్లి, రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. రామ్మ రా అంటే సరిపోతుందా? మరి ఏం చెయ్యాలమ్మా? నాన్నకి ఫోన్ చేసి చెప్పు. చెప్తాను. ఇప్పుడే చెప్పు తాతయ్య, ఇప్పుడే చెప్పు. అలాగే అలాగే అలాగే. Yes. నాన్న ఎలా ఉన్నారు? ఎరా రవివర్మ, బాగున్నావా? బాగున్నాను నాన్న. అమ్మ బాగుందా? మేమంతా బాగున్నాం. ఒకసారి మనవరాలు అంజలిని పంపించరా, చూడాలనుంది. చాలా ఆతృతగా ఉన్నాం. అమ్మకు ఒకసారి ఫోన్ ఇయ్యి నాన్న. ఇదిగో మాట్లాడు. హలో, ఏం బాబు రవివర్మ, బాగున్నావా? అమ్మా, మందులే వేసుకుంటున్నావా? బాగున్నారా? అమ్మాయి బాగుందా? బాగున్నదమ్మా. అంజలిని పంపించు బాబు, చూడాలను. సరేనమ్మా. అంజలి, అంజలి. నాన్న. ఏంటి నాన్న? నాన్నమ్మను తాతయ్యను చూడడానికి వైజాగ్ వెళ్తావా? వెళ్తాను డాడీ, వెళ్తాను. సరే అమ్మా, రేపు వైజాగ్ వస్తుంది. సరేనమ్మా, సరే ఉంటాను. ఏమన్నాడే రవి? మనవరాల్ని పంపించమన్నాను, పంపిస్తానన్నాడు. హాయ్ అర్జున్. నమస్తే మేడం గారు. మేడం గారని పిలవద్దన్నానా? సారీ అంజలి. సర్లే, ఎలా ఉంది వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్? సమ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సరే కానీ నేను ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి అంజలి. అదేంటంటే నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. వైజాగ్ వస్తున్నాను. అదే వర్క్ ఎలా చేస్తున్నావా అని. వర్క్ లో ఉన్నాను. వెల్కమ్ అంజలి. నేను నిన్నొక విషయం అడగాలి, నిజం చెప్తావా? ఓకే, చెప్తాను. నువ్వెవరినైనా లవ్ చేసావా? లేదంజలి. లవ్ ఉంటే చెప్పు, మ్యారేజ్ చేస్తా. లేదంజలి, లేదు. అవును, వైజాగ్ లో అమ్మాయిలు చాలా బాగుంటారంట కదా? అవునంజలి, చాలా బాగున్నారు. అవును, నేనే బాగోలేను, ఎవ్వరికి నచ్చను కదా. మీకేమండి, మీరు చాలా అందంగా ఉంటారు. అన్నిటిని మించిన వినయ విధేయతలు కలిగిన మంచి అమ్మాయివి. నిన్ను చూడాలంటే అదృష్టం ఉండాలి. నిన్ను పొందాలంటే మరొక జన్మ కావాలి. సుగుణాల సుందరివి. పొగడొద్దు, కనీసం నేను నీకైనా నచ్చుతానా? నా చదువు సాక్షిగా నువ్వంటే అందరికి ఇష్టమే, నాకు ఇష్టమే. బాయ్ అర్జున్. బాయ్ అంజలి. ఫైల్ ఫోటోప్ చేయమను. ఏంటి మమ్మీ హడావిడి? నాకేమైనా పెళ్లి చూపులు అరేంజ్ చేసావా? అప్పుడే వద్దు మమ్మీ. అర్జున్ అని మీ బావగారి ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, అతని గురించి ప్రిపేర్ చేస్తున్నాను. అతను చాలా సెన్సిటివ్. నీ మాటలతో అతని భయపెట్టకు, సరేనా? ఎవరు మమ్మీ అర్జున్ అంటే? అక్కయ్యకి బావగారికి ఫ్రెండ్. మమ్మీ అర్జున్ అంటే సన్నగా తెల్లగా పొడవుగా ఉంటాడు, అతనేనా? నీకెలా తెలుసు? అదిగో మమ్మీ వస్తున్నాడుగా. రా బాబు రా. నా రెండో కూతురు శ్వేత బాబు. లేదంటీ. శ్వేత,
నమస్తే పెట్టవే. నమస్తే. నమస్తే. భోంచేద్దుకని రా నేను బాబు. ఫోన్ చేసి వచ్చాను ఆంటీ. నువ్వు సిగ్గుపడుకు బాబు, ఇది మీ ఇల్లే అనుకో. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు, మోమాటమేం పడకు. శ్వేత, ఏంటమ్మా? ఆ అబ్బాయికి ఏమైనా కావాలేమో కనుక్కోనరా, సరేనా? ఓకే. ఆ అబ్బాయి అసలే మెతక. ఆ అబ్బాయిని నీ మాటలతో భయపెట్టుకో. సరే అమ్మా. పోయిరాపో. బానే యాక్ట్ చేస్తున్నావే. అయ్యో మీరా? సారీ, నేను అడ్రస్ అడగటానికి మీ దగ్గరికి నేను చెప్పాను వచ్చానండి. కదా బస్ స్టాప్ లో అడ్రస్ చెప్తే నమ్మలేదు. పోయి మా ఇంటికే వచ్చారు. అంటే మీరు తూర్పు తిరిగి దండం పెట్టాలన్నారు కదండి. నాకేదో అనిపించి మీరేదో కామెడీ చేస్తున్నారు అనిపించింది. థ్యాంక్ యూ. సో మీరు మంచి వాళ్ళని నాకు అర్థమైంది. ఓకే, మంచిదాన్ని కదా. ఇప్పటి నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ అండి. సరే, రేపు సినిమాకి వెళ్దామా? సినిమాకా? ఆ, సినిమా అంటే ఆశ్చర్యపోతావే. జస్ట్ జోక్ చేసా. ఫ్రెండ్స్ కదా. జోక్ చేశారా? ఓకే, నీకేమైనా కావాలా? ఏం వద్దండి. ఓకే, సరే బాయ్. నీకెవరైనా లవర్ ఉన్నారా? ఆ? లవరా? అవసరమా ఇప్పుడు ఇదంతా? సరే బాయ్. లవర్ ఉన్నారా లేదా? అమ్మా నన్ను వదిలేయి, వెళ్ళండి. అమ్మా, ఏమీ అవసరం లేదంట. అవునా? సర్లే, వెళ్ళి చదువుకో. ఓకే.